హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బేసన్ తీసుకొని హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు నువ్వులు 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. కరివేపాకు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు 1 అవర్ ముందే నానబెట్టుకొని వేసుకోవాలి. పల్లీలని వేయించుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మొత్తం చూసి లైక్ చేయండి. ఇప్పుడు బటర్ వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళని పోసుకుంటూ ఇలా ఏదైనా ఒక చెంచాతో కలిపేసుకోవాలి. తర్వాత చల్లనీళ్ళు వేసుకుంటూ పిండిని చేతితో కలిపేసుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకొని పూరీ ప్రెషర్ ఉంటే పూరీ ప్రెస్సింగ్తో ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. పూరీలను కూడా వీటిని చేసుకోవచ్చు, ఈ అప్పాలను కూడా చేసుకోవచ్చు, పప్పు చెక్కలని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు మళ్ళీ వేసుకొని ఇలా అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, పప్పు చెక్కలు ఈజీగా క్రిస్పీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.